తెలివితో ఈ రోజు ఇప్పటికైనా డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కూడా ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నిస్తాం. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సింది ఎక్కడైనా ఎప్పుడైనా. రైట్ రైట్ మనతో పాటు శుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. శుభప్రద పటేల్ గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరకు వస్తాను. మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ నమస్కారం అండి. అంటే ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గల కారణం ముఖ్యంగా కేసీఆర్ అని చెప్తున్నారు. అసలు కేసీఆర్ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అసలు పనులు సాగలేవని చెప్తున్నారు. 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి కూడా కేసీఆరే దానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అసలు నిజంగా మేము పనులు చేయకపోతే గత ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎటువంటి కనీసం పల్లెత్తు మాట అనలేదు, అసలు విమర్శలు చేయలేదు. మా ప్రభుత్వ హయాంలో దాదాపు 3,900 కోట్లు ఖర్చు పెట్టి టన్నెలు చేశాము, ముందుకు పనులు సాగాయి. 11.48 కిలోమీటర్ల మేర సొరంగ మార్గం మేము చేశాము. అసలు మా ప్రభుత్వ హయాంలోనే ఇంత జరిగింది, మీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, అనవసరంగా మా మీద మీరు నిందలు వేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? అంటే ఇది నల్గొండ జిల్లాకు తాగునీటిని అందించే కార్యక్రమం కోసం చేపట్టినటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును దాదాపు ఇది 46 కిలోమీటర్ల దూరంతో ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఇది 2005లో ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత 36 కిలోమీటర్ల మేర పనులు చేసింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు మీద నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి ఈనాడు ఈ దుస్థితి కారణం అని చెప్తా ఉన్నాం. ఆనాడు వాళ్లకు విద్యుత్ బకాయిలు ఉన్నాయని చెప్పి విద్యుత్తు నిలిపివేసిన పరిస్థితి దురదృష్టకరంగా మనం చూస్తా ఉన్నాం. ఇది దురదృష్టకరమైన సంఘటన. సార్ ఇందాక మాట్లాడుతూ జనయజ్ఞం దళయజ్ఞం మాట్లాడుతూ ఏ ప్రాజెక్టు ప్రారంభించినా ఏదో ఒక నిందలు వేయడం తప్ప అపోహలు తప్ప వాస్తవాలు లేవు. ఎలా ఈరోజు చూస్తే ఒకసారి మనం గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మనం చేపట్టిన ప్రాజెక్టులు చూస్తే భీమా, గుత్పా, ఆలీసాగర్, నెట్టెంపాడు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ తీయాలి. ఇలా నాగార్జున సాగర్ ప్రాజెక్టును నాగార్జున సాగర్ ప్రాజెక్టును కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఇవ్వాలి. అనేక సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఈ రోజు రైతులకు ఫలాలను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము వారి యొక్క నిర్లక్ష్యం అడుగడుగునే కనపడ్డది. ఇవాళ ఎన్నో మాటలు చెప్తున్నటువంటి నల్గొండ జిల్లా నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఇలా తల వంచుకోవాలి సిగ్గుతోడు. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏనాడు కూడా ఈ ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడే పరిస్థితి మనం చూసినాం. మనం ఈ రోజు అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాంత బిడ్డగా సదుద్దేశంతో చేసి అంటే విద్యుత్ నిలిచిపోతే టీఎస్పీడీసీఎల్ నుంచి మేము స్పష్టమైన హామీ తీసుకున్నాం, దానికి ఎప్పుడు నిరంతరంగా విద్యుత్ మేము కొనుగోలు చేశామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు కదా. చెప్పడు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు నిలిపివేయాలి? అదొక ప్రాజెక్టు కదా, అది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అది ఆ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు నువ్వు విద్యుత్ ఎలా దాన్ని ఇంకా ఆ ప్రాజెక్టుకి ఎంకరేజ్ చేసి ఇంకా నిధులు ఇచ్చి ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండే. 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో మీరు ఎందుకు చేయలేకపోయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు ఎందుకు చేయలేకపోయినా? మీరు ఇలా ఏదైతే ప్రధానమైన ఎజెండాతో వచ్చిన నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చి మీరు ఏ విధంగా చేసిందో మనం చూసాం. ఇవాళ ఆ సంఘటన దురదృష్టకరమైన సంఘటన జరుగుతుంది, దాన్ని రాజకీయం చేయడంలో వీళ్ళు ముందున్నారు. వందల వారిగా వీళ్ళు ఒక ఎజెండా పెట్టుకుని ఒక గ్లోబల్ ప్రచారం చేస్తారు. అంటే ఘటన దాదాపు 10 రోజులు జరుగుతుంది. సీఎం 9వ రోజు దానికి అటెండ్ అయ్యారు, అంటే అక్కడికి వెళ్లారు. అంటే ఇప్పుడు నిర్లక్ష్యం ఎక్కడుందంటే మీరు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మీరు ఎలక్షన్స్ కి మీరు దానికి సంబంధించి అటు వెళ్లారు, మీరు అసలు వీళ్ళని పట్టించుకోలేదు, మీరే అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి చాలా అనుభవజ్ఞుడైన మంత్రి మనకి ఈ రాష్ట్రంలో చాలా అదృష్టకరం. ఎందుకంటే ఆయన ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి ఐఏఎస్ స్థాయిలో రిటైర్ అయినటువంటి వ్యక్తి ఆయనకున్న సత్సంబంధాలతోటి ఆయన బ్యాచ్మేట్లందరినీ పిలిపించి 12 రకాల డిపార్ట్మెంట్లతోటి అక్కడ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ఏది రెస్క్యూ ఆపరేషన్ ని. ఒక బాధ్యత గల మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్లడం వల్ల అక్కడ సహాయక చర్యలకు ఆటంకం జరుగుతుంది. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ నీకు బాధ్యత గల మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి సంఘటన జరిగిన 3 గంటలలో మీకు స్పాట్ లో ఉన్నారు. అక్కడ జూపల్లి కృష్ణారావును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంఘటన జరిగిన 3 గంటల లోపల సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. ఆయనే ఆర్మీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి, ఒక ఎన్డీఏ స్టూడెంట్ కాబట్టి ఆయనకున్న పరిచయాలతో డీజీ స్థాయి అధికారులను రెస్క్యూ 10 రెస్క్యూ ఆపరేషన్ ఆర్మీ కానివ్వండి ఇంటర్నేషనల్ స్థాయిలో ఇలా నిపుణులను పిలిపించి అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అక్కడ ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. సంఘటన దురదృష్టకరం. సంఘటన మానవీయ కోణంలో చూడాల్సింది పోయి రాజకీయ కోణంలో చూడము ఇది బీఆర్ఎస్ నాయకులకు తగదని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు కట్టబట్టి తీయలేదు ఆ రోజు. ఈ రోజు ఇవాళ మీరు రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి
శుభప్రద పటేల్ గారు నమస్కారం అండి.